ఈరోజు ఢిల్లీలో ఉన్నాం. రాష్ట్రపతి దాకా రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఉద్యోగుల సమస్య పైన రాష్ట్రపతి దాకా మనం వచ్చేటట్టుగా చేసింది. ఈరోజు నిజంగా తెలంగాణలో ఈరోజు ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఉంది అనడానికి చాలా సాక్ష్యాలతో సహా ఈరోజు నేను రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇచ్చిన లోపల. అంతేకాకుండా ఈ కాపీ నేను ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చిన. ఇందులో ఫైనాన్స్ ఇది రాష్ట్రపతి గారిది, పైన మీకు మోర్ కనబడుతుంది. ఇక్కడ నేను లోపలికి ఇచ్చిన. లోపల కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని రాసిన పని. ఇంపార్టెంట్ అని ఎందుకు రాసిండ్రు నేను వాళ్ళకి చెప్పిన ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పోలీసులు దాదాపు 30 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు అందరూ కూడా దాదాపు ఇంతమంది మరణించిండ్రు. వీళ్ళ ఫోటోలు ఇచ్చిన. అంతేకాకుండా ఈరోజు చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు కూడా ఈరోజు పెట్టి, మరి మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన, ఇవాళ వాళ్ళకి ఇవ్వలే. ఆ కాపీ కూడా పెట్టించిన. ఇక ఇది వాళ్ళు సీరియస్ అని ఎందుకు అనుకోరు. హైకోర్టుకు పోలేదా అని, మీరు కోర్టుకు పోవద్దా అని అడిగినారు. కోర్టుకు కూడా పోయినాం సార్, కోర్టు కూడా పట్టించుకుంటలేదంటే కంటెంప్ట్ వేయద్దా అని అడిగినారు వాళ్ళు. కంటెంప్ట్ కూడా ఇష్టమన్న. అంటే కోర్టు అంటే గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రపతి మన మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి వచ్చినట్టు గౌరవం లేదు. చెల్లో అసెంబ్లీ పోతే పట్టించుకోరు, 4 కంటెంప్ట్ ఇస్తే పట్టించుకోరు. మరి ఇలా మేము ఏం చేయాలి? లాస్ట్కు మాకు గవర్నర్ దగ్గర పోయినా మాకు దిక్కు లేదు. లాస్ట్లో ఈరోజు మాకు ఏకైక మార్గం ముందేందనంటే ఈరోజు రాష్ట్రపతి గారిని కలవాలి. ఎందుకంటే గవర్నర్ గారు ఒరిజినల్గా గవర్నర్ గారు చేసే డ్యూటీ గవర్నర్ గారు చేసే నాకు ఇబ్బంది ఉండేది కాదు. గవర్నర్ గారికి 5 సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చిన, అవన్నీ కూడా నేను పొందుపరిచిన. ఆ రీప్రజెంటేషన్లు ఫ్యాక్చువల్ రిపోర్ట్ రాష్ట్రపతి గారికి పంపాలి. ఎప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వాల్సిన పైసలు ఇవ్వలేదో, ఇవ్వాల్సిన జీతం ఇవ్వలేదో, ఈరోజు కాగ్ రిపోర్ట్ కూడా బాజాప్తా చెప్పింది. ఈయనకు 16,842 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ రిపోర్ట్ పెట్టి కూడా ఈరోజు వాళ్ళకి అది కూడా చూపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో. ఇక కాగ్ రిపోర్టు అంటే ఇంత దారుణంగా ఈ పైసలను డైవర్ట్ అయ్యి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడేంది నంబర్ 1. ఓకేనా? ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టడానికి చెప్తుంది. అంతేకాకుండా హైదరాబాద్కి వచ్చి ప్రియాంక గాంధీ గారు ఒక మాట ఇచ్చింది. ఏంటంటే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల పోస్ట్ ఇస్తామని కూడా ఇచ్చారు. ఈరోజు ఆ నౌకర్లు కూడా ఇవ్వాలి. ఈరోజు దాదాపు ఒక 10 రోజులలో 3 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇస్తాన 4 పైసలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకు నిరుద్యోగుల మరణాలు కూడా మొదలైనవి. అర్థమైందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దాదాపు 16 మంది నిరుద్యోగులు మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మీరు మాట ఇచ్చిండ్రు, మాట తప్పిండ్రు. అర్థమైందా? 40 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఏమనంటే నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. అయితే ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు నంబర్ 1, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు సిపిఎస్ వాళ్ళది మరీ ఘోరం, అది కూడా రాసిన. ఈరోజు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు 3 నెలలు 4 నెలలు ఏవైతే వాళ్ళ పైసలు ప్రభుత్వం తరఫున కట్టాల్సిన మ్యాచింగ్ ఫండ్ కట్టాలనో 4 నెలలు కట్టకుంటే ఈరోజు 4 నెలలు కట్టే కాబట్టి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపింది, పెన్షన్ లేదు. ఈరోజు చాలా మంది సిపిఎస్ వాళ్ళని ఓపీఎస్ మారుస్తామని చెప్పేసి వాళ్ళకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఇవ్వలే. ఇట్లా ఈరోజు దాదాపు వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. లాస్ట్లో ఇలా బతికిన వాళ్ళు ఊబర్లు, ఓలాలు నడుపుకుంటున్నారు. చేతగాని వాళ్ళు వాచ్మ్యాన్లు డ్యూటీ చేస్తున్నారు. ఎవరు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ఉద్యోగులు చేసినటువంటి పరిస్థితి. ఇక ఆరోగ్య భద్రత మరీ దారుణం. ఇక పోలీసు వాళ్ళు ఈయన మూర్తి గారు, ఈయన పేరు మూర్తి. ఈయన జీఆర్పీలో పనిచేసిండు. ఈయనకు దాదాపు 40 లక్షల రూపాయలు ఈయనకు రావాలి. ఈరోజు ఆయన దవాఖానలోకి వెళ్ళి యశ్వర అడ్మిట్ అయ్యి నా దగ్గర సగం పైసలు వేసి సగం పైసలు వేయాలి. మొత్తం పైసలు వస్తేనే ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి, లంగ్స్ ఖరాబ్ అయినాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆరోగ్య భద్రత పోలీసులో ఇంకా భయంకరంగా ఉంటాయి. పోలీసులో ఇంకా యూజ్ అండ్ త్రో అంటే ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంటే. ఎట్లా అంటే యూజ్ అండ్ త్రో ఎట్లా అనంటే ఈరోజు వీళ్ళు ఐడి కార్డు గుంజుకుంటారు, ఆరోగ్య భద్రత కార్డు గుంజుకుంటారు, అన్ని గుంజుకొని అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటారు. ఇలా వరంగల్లో ఇది ఆరోగ్య భద్రత నెలకు పైసలు కట్ చేసుకుంటారు. పోలీస్ సర్క్యులర్ ఏంటంటే మీకు యశోదాలో కానీ అపోలోలో కానీ మీ ట్రీట్మెంట్ ఉండేది, గాంధీ దవాఖాన పోవాలి, ఉస్మానియా దవాఖాన పోవాలి, లేకుంటే ఆ దవాఖాన పోవాలి, పైసలు కట్ చేసుకుంటారు. ఈరోజు 2 పోలీసులు రిటైర్డ్ కాగానే పాపం తెల్లారే 2 పోలీసుల కాళ్ళు తీసేసారు. కనీసం ఈయన సూర్యనారాయణ, ఈయనతోని ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొన్నాడు.
దాదాపు 4-5 సార్లు తృతిలో తప్పించుకున్నాడు. అంతేకాకుండా ఈయన శ్రీనివాస్ ఈయనకు సగం పైసలు ఇచ్చిండ్రు. ఈయనకైతే పురా ఒక్క పైసా కూడా. మరి ఎట్లా బతుకుతారు? కాళ్ళు దిగిపోయినాయి, కనికరం లేదా ఇంత కూడా. కాళ్ళు మొన్నదాకా అడవుల మీద గుట్టల పైన ఎగిరెగిరి దునికి అర్థమైందా, ఎన్కౌంటర్లో పాల్గొని 4-5 సార్లు శృతిలో ప్రాణ అపాయం తప్పించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులను ఈరోజు మీరు పట్టించుకోకుండా కనీసం పోలీస్ సంఘాలు ఏం చేస్తున్నాయి? గాడిదలు కాస్తున్నాయి. తెలంగాణలో పోలీస్ సంఘం తెలంగాణలో గాడిదలు కాస్తుందని ఈరోజు నేను రాష్ట్ర భవన్ ముందు కూర్చొని నేను చెప్తున్నా. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈరోజు చెప్పరాసి పనులు చేస్తున్నాయి. రూలింగ్ గవర్నమెంట్కి ఈరోజు వాళ్ళు ఏజెంట్ లెక్క పనిచేసిండ్రు. ఇగో ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళు పరేషాన్ అయిపోయినారు. ఎంతమంది చచ్చిపోయినా ఎందుకు పట్టించుకుంటలేరు అని అంటే, ఇగో వీళ్ళందరూ ఫోటోలు పెట్టించిన ఎస్ఐలై, ఏఎస్ఐలై, కానిస్టేబుల్లై, అర్థమైందా, కానిస్టేబుల్లై. ఇగో 72 మంది, 70, 71, 72 సీరియల్ నెంబర్లో సహా ఈరోజు ఇంతమంది. ఈరోజు రాష్ట్ర భవన్ ముందు కూర్చొని నేను ఈ వీడియో మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చింది అనుకుంటున్నావు? ఈరోజు ఇలా బాధలను చూసి ఇంకో నిరుద్యోగి చచ్చిపోయాడు. ఈరోజు తెలంగాణలో ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది పెట్టాలన్నా వద్దా? పెట్టాలనే ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి అక్కడ మానవ హక్కులు అనేది పూర్తిగా ఉల్లంఘన అయిపోయింది. ఇగో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ మనకి ఇచ్చింది ఇది. వెంటనే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి 8 వారాలని. ఇవాళ వరకు పట్టించుకోవాలి. ఇక మేము ఏం చేయాలి మరి? ఇక ఈరోజు అయినా కానీ కాబట్టి మమ్మల్ని ఇక్కడ దాకా మీరు తీసుకొని వచ్చింది, ఇక్కడ దాకా మేము వచ్చేటట్టు చేసిండ్రు. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సి వచ్చినాయి. ఇవాళ ముఖ్యమైన పాయింట్ నేను పెట్టింది ఏంటంటే, హర్ ఎక్సలెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఈరోజు నాన్ పేమెంట్ ఆఫ్ సాచర్ ఏది మన రిటైర్డ్ బెనిఫిట్స్ ఏమేమి ఇవ్వలేదు? నువ్వు గ్రాడ్యుయేట్ ఇవ్వలేదు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేదు, క్రిమిటేషన్ ఇవ్వలేదు, ఈరోజు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్య భద్రత లేదు. దాదాపు 24,678 మంది రిటైర్డ్ అయినరు. ఇందులో 78 మంది మొన్నొక కాయలతో మరణించారు. ఇవాళ దాకా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఏజెంట్ లెక్క పనిచేస్తున్నారు, చెంచాగిరి లెక్క పనిచేస్తున్నారు. పెన్షన్ ఒక ఆయన ఫోన్ చేస్తే పెన్షన్ వస్తుంది కదా, దాంతో బతుకుపో అంటాడంట. ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సస్పెక్టెడ్ డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షో ఎలొకేషన్స్ అండర్ అని చెప్పి కాగ్ రిపోర్టు. ఇది ఎట్లా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చినాయి అవి మొత్తం కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. డైవర్షన్ ఆఫ్ పెన్షనరీ ఫండ్స్, అనాథరైజ్డ్ అప్రాప్రియేషన్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది అంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇక్కడ జరిగింది. ఇవాళ రాష్ట్రపతి దగ్గరికి ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే ఉద్యోగితో చేసుకున్న ఒప్పందం, నువ్వు ఉద్యోగం చేసిన రోజు నీ పైసలు, నీకు రిటైర్ అయిన తర్వాత నీ బెనిఫిట్స్, నువ్వు బతికిన రోజు నీ పెన్షను, నీ ఆరోగ్యం కంటే ఆరోగ్య భద్రత, ఇవి కంప్లీట్గా ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి రాజ్యాంగం ఒప్పందం చేసుకుంది. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ముందు వీళ్ళ పైసలు ఇవ్వాలి, తర్వాతే అప్పులు కట్టుకోవాలి. పథకాలు అనేది లేవు ఎక్కడ కూడా ఈరోజు రాజ్యాంగంలో. పథకాలు అనేది వైట్ కాలర్ బెగ్గింగ్. ఇది ఆరోగ్యం అనేది ఫ్రీగా ఇవ్వాలి, విద్య అనేది ఫ్రీ ఇవ్వాలి. ఆ రెండు కూడా ఈరోజు గాలికి వదిలేసిండ్రు. ఏమనంటే మీకు పుట్టింటి పట్టు చీరలు కొనిస్తాం, నీ పండుగకు బట్టలు కొనిస్తాం, నీకు నెలకు ఫ్రీగా పెన్షన్ ఇస్తాం, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి. ఇవాళ రైతు బంధు లేదు, వృద్ధాప్య పెన్షన్ కొత్త ఇస్తూనే లేరు. కాబట్టి అది ఇవ్వాలి. ఈరోజు అవన్నిటి కూడా ఫెయిల్ అయిపోయినారు. అంతేకాకుండా ఈరోజు ఉమెన్ రైట్స్ కమిషన్ ఇచ్చినటువంటి కాపీ అంతే లార్జ్ స్కేల్ డెమాలిషన్ ఆఫ్ హౌసెస్ అండ్ హ్యూమానిటేరియన్. ఈరోజు కట్టుకున్న ఇండ్లు మధ్యతరగతి పని ఏందండి ఈరోజు? ఏంది ఆయన బాధ? ఏంది? ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, రెండే ఉంటాయి. కట్టుకున్న ఇల్లు కూడా కొడుతున్నావు, జాగాలు గుంజుకుంటున్నావు. ఆ పాయింట్ కూడా అంటే ఆయన కళ జీవితాంతం నా సచ్చే లోపు ఇల్లు కట్టుకోవాలి అని అంటారు. సచ్చే లోపు ఇల్లు కట్టుకుంటే నువ్వు కళ్ళ చూస్తుంటాను కానీ ఈరోజు కూల కొడుతూ ఉన్నావు. అది కూడా పెట్టిన. ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు ఫైనాన్స్ చేయాలి? మళ్ళీ ఏమంటావు? వేది నేను ఈరోజు 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తాను. అరే ఇవన్నీ ఇప్పుడు నువ్వు కమిటెడ్ బడ్జెట్ ఇవ్వలేకపోతున్నావు, వాళ్ళ జీతాలు ఇవ్వలేకపోతున్నావు, వాళ్ళ పైసలు ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు వాళ్ళ జీతాలు ఇవ్వకుండా, వాళ్ళ పైసలు ఇవ్వకుండా నువ్వు ఇవన్నీ చేయగలుగుతా అంటారు. ఎట్లా చేస్తున్నావు అని చెప్పు. ఇగో ఇసంటోడే రేవంత్ కూడా ఎట్లా చెప్పు. ఇంకోటి ఫెయిలియర్ ఆఫ్ ఫిల్లింగ్ గవర్నమెంట్ వేకెన్సీస్. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, ఈరోజు అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఈరోజు ఏమన్నారు? 50,000 నౌకర్లు ఇస్తాను. నువ్వు ఇచ్చింది 13,943 నౌకర్లు ఇచ్చినావు. అంతకు మించి నువ్వు ఇచ్చింది లేనే లేదు. కాబట్టి నిరుద్యోగులను ముంచినావు. ఈరోజు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు యాజ్ ఎక్స్ప్రెస్ సీరియస్ కన్సర్న్ అబౌట్ బిల్స్, కాంట్రాక్టర్ల బిల్లులు, మిషన్ భగీరథ పనులు చేసుకున్నటువంటి బిల్లులు ఈరోజు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అర్థమైందా? ఒకవేళ అందులో అక్రమాలు జరిగితే దాని మీద నువ్వు ఏం చేయవు. అంతేకాకుండా ఈరోజు చిన్న వాళ్ళను రోడ్లపైన దుకాణాలు పెట్టుకుంటే వాళ్ళ దుకాణాలు కూడా బిక్తావు. కోటియా సెంటర్లలో చిన్న దుకాణాలు పెట్టుకుంటే మళ్ళా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే ఈరోజు వాళ్ళు పెట్టుకోనికి ఉన్నదని చెప్పిండ్రు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇంప్లికేషన్స్ ఎక్కడెక్కడ అనేది క్యూములేటివ్ సర్కమ్స్టెన్సెస్ డెమాన్స్ట్రేట్ సీరియస్ థ్రెట్ టు ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెలంగాణలో
and credit of state of Telangana, including non-payment of statutory retirement benefits, failure to honor contract obligations, non-compliance with court orders ఇచ్చిన ఈరోజు నువ్వు పైసలు ఇస్తలేవు, మాస్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు అన్ఫిల్డ్ వేకెన్సీస్, డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ సిటిజన్స్ టు డెమాలిషన్ డ్రైవ్స్, సస్పెక్టెడ్ డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. ఇవన్నీ కూడా దేనికి దీస్ ఫ్యాక్టర్స్ జస్టిఫై, ఇప్పుడు అసలు పాయింట్కు నా డిమాండ్, దీస్ ఫ్యాక్టర్స్ జస్టిఫై ఎగ్జామినేషన్ అండర్ ఆర్టికల్ 360 of the Constitution of India, which empower the President to declare a financial emergency and financial stability is threatened. ఇమీడియట్గా తెలంగాణలో ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది, ఫైనాన్స్ స్టెబిలిటీ అనేది లేదనేది రాష్ట్రపతి గారు వెంటనే మీరు తెలంగాణ పైన ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్తోని ఈరోజు రిక్వెస్ట్తోని ఈరోజు నేను రాష్ట్రపతి గారికి ఈ అన్ని డాక్యుమెంట్లు పెట్టి ఈరోజు వినతి పత్రం ఇచ్చిన. రేవంత్ రెడ్డి అనేటోడు ఈరోజు ఒక 79 కేసులు ఉన్నట్టు ఒక క్రిమినల్ ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ అసలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈరోజు ఉద్యోగులంటే విలువ లేదు, పోలీసులు అంటే విలువ లేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళంటే విలువ లేదు, సామాన్యులు ఇల్లు కట్టుకుంటే విలువ లేదు. ఈరోజు పేదోళ్ళని బతకనియకుండా పేదోళ్ళని టార్గెట్ వేసి కూలగొడుతుండు. పెద్దోళ్ళని ఎవరు కొట్టిందంటే ఒక నాగార్జున ఇల్లు గోకిండు, తక్కిన అన్ని సెటిల్మెంట్లు చేసుకుండు, తక్కిన వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఇలా సామాన్యులను బతకనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.